హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. హల్లెలూయా. ఇస్సాకును బలియాగముగా అర్పించుట ఏ గొప్ప విజయము అని మనం కొన్ని విషయాలు అక్కడ తెలియపరచబడుతూ ఉన్నాను. అబ్రహాము ఇస్సాకుని తన సొంత కుమారుడు చిన్న బాలుడైనటువంటి ఇస్సాకుని ఎంటబెట్టుకొని బలియాగము చేసి దేశ దోషము తొలగించాలని, పాపము తొలగించాలని దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చుటకై లేక పుట్టినటువంటి కుమారుని నేనెక్కడ ఇయ్యగలను, మరొక కుమారుని వచ్చుగా, యేసయ్య కాడ కూడా న్యాయం లేదు అనే నీచమైన పనికి మాలినటువంటి ఆలోచన ఆయనలో పుట్టలేదు. అయినను ఒక్క కుమారుడైనను అది నా తండ్రి చిత్తము, నా తండ్రి పిలుపు మేరకు, ఆయన ఆలోచనకు తగిన విధముగాను నేను చేయగలిగే కృప నాకు కావాలి. చేయగలిగినంత కృప, దేవుణ్ణి సంతోష పెట్టగలిగినంత కృప, దేవుని యందు బలమైన విశ్వాసము కలిగి అతను ప్రయాణిస్తూ ఉండగా అతనిలో ఉన్నటువంటి విశ్వాసము, అతనిలో ఉన్నటువంటి నాపై ఉన్నటువంటి నమ్మకత్వము, నా మీద ఉన్నటువంటి మంచి నమ్మకం, విశ్వాసం అతన్ని వెంబడిస్తూ ఉంది. అది వెంబడించకుండా నేను దేవుణ్ణి ఎరిగాను, దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవునికి నేను కూడా బలి ఇస్తాను, నేను కూడా నా జ్యేష్ఠ కుమారుని ఇస్తాను, నా జ్యేష్ఠ కుమార్తెని ఇస్తాను అని చాలా మంది ఊహల్లో తేలిపోయి పెద్ద అబ్రహాం లెవెల్లో బిల్డప్ ఇస్తుంటారు. హల్లెలూయా. అబ్రహాము యొక్క విశ్వాసము ఈ భూమి మీద నుండి పరలోకానికి ఒక సువాసనగా దేవాది దేవునికి ఆయన యొక్క స్వరస్సు, ఆయన యొక్క ఆలోచనకి, ఆయన యొక్క పీలుస్తున్నటువంటి ఈ యొక్క గాలి మనం ఎలా పీలుస్తున్నాం, అలా ఆ యేసయ్యకి ఈ అబ్రహాములో నుంచి సువాసన పుట్టింది అనమాట. హల్లెలూయా. అది చాలా సువాసన అన్నమాట. యేసయ్యకి అక్కడున్నటువంటి ఒక స్త్రీ అత్తరు తీసుకొని ఆయన నడినెత్తి నుంచి ఎలా అత్తరుతో అంటు చేసి ఆ సువాసన ఇచ్చిందో, ఆడ అత్తర అనే పేరే కానీ దాన్ని అత్తర వాసన ఎలా ఉండదో మానవులు పీల్చుకుంటారు కనుక వాళ్ళకి అర్థం కావడానికి అంజూరపు చెట్టు గురించి ఎలా తెలియపరిచిందో, ఒలీవ చెట్టు గురించి కొన్ని ఉపమానాలు, కొన్ని వృక్షముల గురించి, కొన్నిటి గురించి మనకి తెలియపరిచినట్లు ఆ విధంగా తెలియపరిచింది. కానీ ఈ అత్తర చెట్లు రాసుకోమని కాదు. హల్లెలూయా. ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి గొప్ప
ఆ యొక్క దేవుని యందు ఆమెలో ఉన్న ఆమె చూపినటువంటి మహా తగ్గింపు, ఆ యొక్క సమర్పణ, ఆ యొక్క విధానం, మారు మనసు, ఆ యొక్క విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. అది యేసయ్యకి సువాసనగా అత్తరు పూసింది అని ఉందన్నమాట. హల్లెలూయా. చెట్టు పూసి రాసిందని అక్కడ ఉందన్నమాట. అంజూరపు ఫలములనగా విశ్వాసులలో ఉన్నటువంటి ఆత్మీయ ఫలములు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంజూరపు ఫలములనగా విశ్వాసులో ఆత్మీయ ఫలములు. అంతేగాని చెంటలుగా ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయత, ఆ ఆత్మీయతతో కూస్తుంది. హల్లెలూయా. ఆ ఆత్మీయత ఆయన చూసి ఎంతో సువాసన కలిగి ఆమెను దీవించి ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వాక్యం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటూ ఆ దేవునికి సంతోషపెట్టే మిక్కిలి శ్రేష్టమైన బలి యాగము ఏంటో ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ ప్రకారంగా మనమును ముందుకు సాగుదాం. చదువమ్మా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతడి క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసెనని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము గదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మానవులకు గ్రహింపు చాలా అవసరమై ఉన్నది. ఈ గ్రహింపు ఎవరు ఇష్టపడి అలా గ్రహిస్తారో వారిని యేసయ్య గ్రహిస్తారు. హల్లెలూయా. వారిని యేసయ్య సొంతం చేసుకొని ఈరే నా రాజ్య వారసులని తెలియపరుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 19 వాక్యము దాకా చదువుకున్నాం. 17వ వచనము నుండి 19వ వచనము దాకా చదువుకున్నాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించునో ఇస్సాకు వలనైనది అది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతడుని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నడిపింపు ఎటుబడితట్టు నడవకూడదు. యేసు వైపు చూసుచు ఓపికతో మధ్యమలో ఓపికతో పరిగెడుతూ గురి యొద్దకే పరిగెత్తాలి. ఎటుబడితట్టు పరిగెత్తుతాం కాదు, వాక్యమే కదా, ప్రార్థనే కదా అనే విధానం నీ ఇష్టము కాదు, దేవుని ఇష్టము. చప్పట్లు కొట్టండి. ఆయన ఇష్ట ప్రకారం నీవు ఇష్టము కలిగి ఉండటం నేర్చుకోవాలి. నీ ఇష్ట ప్రకారం ఆయన ఇష్టపెడతాను నీ వ్యర్థమైన మనసు, వ్యర్థమైన ఆలోచన. అందుకే మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాను.
కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7, 8 వచనాన్ని కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనము 8వ వాక్యం దాకా వచనము దాకా. అప్పుడు మళ్ళీ బాగా జాగ్రత్తగా చూసుకొని చదువుకో. అప్పుడు అన్న కానించి చదువు. అప్పుడు పుస్తకము పుచ్చుటలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఎవరి చిత్తము నెరవేర్చాలి? ఎవరి ఆలోచనలు, ఎవరి ఉద్దేశములు సఫలపరచాలి? నీ ఆలోచనలా, నీ ఉద్దేశములా, నీ పద్ధతులా, నీ ఇరుగు పొరుగు వారి పద్ధతుల బట్ట ఎవరి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు? ఇక్కడ గమనించండి. చాలా మందికి మైండ్ పనిచేయదు, కొద్దిగా పనిచేయగానే నాకు అన్ని తెలుసులని పెద్ద ఆలోచనలు చేసుకుంటారు. అలా చేసుకోవడం వలన తప్పిపోతున్నారు, దేవుని యొక్క మార్గాలను నుండి తొలగిపోతున్నారు. అందుకని 1 కొరింథీ 15వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చదువుకుందాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మిమ్ములను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని నేను చెప్పుదును. హల్లెలూయా. పౌలు గారు, దినదినము నేను చనిపోవచ్చున్నాను. లోక సంబంధమైన ఆలోచనలకు, లోక సంబంధమైన పద్ధతులకు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన బంధురకాలకు, లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ నువ్వు విసర్జించి దినదినము వాటిని నీలో నుంచి చంపివేసుకోవచ్చు. క్రీస్తులో చనిపోతూ క్రీస్తుతో నువ్వు లేచి నడవటానికి చప్పట్లు కొట్టో. హల్లెలూయా. క్రీస్తుతో నువ్వు లేచి నడవటానికి, నువ్వు బ్రతకాలనుకున్న వాళ్ళకి ఈ మార్గం ఇష్టం కలుగుతుంది. ఆ అనుకున్న వాళ్ళకి ఎందుకు ఇష్టం కలుగుతాయి? హల్లెలూయా. కలుగుతుంది. బ్రతకాలనుకున్న వాడు ఈ మార్గంలో నడిపించబడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని కూడా చదువుతున్నాం. శ్రేష్టమైన పని, శ్రేష్టమైన ఫలితం. చూడమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు ఎంతో లాభం. హల్లెలూయా. ఈ మాట అందరికీ అర్థం కాదు. ఈ లోకానికి బ్రతికే వారికి ఈ మాట వెర్రితనముగా ఉండదు. పరలోకానికి పరసంబంధంగా దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి నడిపించబడే వారికి ఈ మాట ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకని పౌలు గారు అన్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం. హల్లెలూయా.
ఎందుకు నాకు సావు అయితే లాభం అంటే, క్రీస్తు నిమిత్తంగా బ్రతుకు. నీ బ్రతుకు దినములన్నీ కూడా క్రీస్తు నిమిత్తంగానే ఉండాలి. నీ నిమిత్తంగా, నీ వారి నిమిత్తంగా, నీ పద్ధతుల నిమిత్తముగా, నీ కోరికల నిమిత్తముగా, నీ అలవాటుల నిమిత్తముగా, నీ ఆశల నిమిత్తముగా, నీకు కలుగుతున్న వాటి నిమిత్తంగా బ్రతకాలి. ఏదో బ్రతుకు అలాగా చెప్పనే సాక్ష్యం సరైనటువంటి సాక్ష్యము కాదు. దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టు మిక్కిలి శ్రేష్టమైన బలి ఏమిటంటే, ఇప్పుడు నేను ప్రకటించుకుంటూ వస్తున్నటువంటి విధానం, ఈ విధానంలోనికి ఎవరైతే వస్తారో వారిని ఇష్టపడతాను. హల్లెలూయా. మన ప్రభు కొరకు మన సొంత ఇష్టాలను కూడా అర్పించుకోవాలి, త్యాగము చేయాలి. శ్రేష్టమైన విధానం, నా దేవా నా చిత్తము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. 8వ వచనం మళ్ళీ చదువు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వాక్యాన్ని మరలా ఒకసారి చదువు. దేవా నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం కలిగించేది. సంతోషము కలుగుతుందా? నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డవే. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. సంతోషము నీలోకి వచ్చిందా? ఆ ఆనందం నీలోనికి వచ్చిందా? ఆ వైరాగ్యం నీలోనికి వచ్చిందా? అబ్బా ఎంత సంతోషించవచ్చు. ఇక నేను తప్పిపోవడం లేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రభు ఎదుర్కొంటున్నాను, ప్రభుతో గడుపుతున్నాను, ప్రభువులో నేను జీవిస్తున్నాను. ఏమి సంతోషం, ఎక్కడ సంతోషం? నా మటుకైతే బ్రతుకుటకి సంతోషం కదా. నా మటుకు బ్రతుకుట క్రీస్తు. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. సావైతే నాకు ఎంతో లాభం. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తు అంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు ఎంతో 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 సంతోషం, ఎంతో మేలు. ఎందుకంటే ఆయన కొరకే నేను ఈ లోకంలో జీవిస్తున్నాను. జీవించువాడను నేను కాదు, నా యందు ఆయన జీవిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన జీవిస్తున్నాడన్న సంగతి నీకు తెలియాలి. ఇదే క్రైస్తవుల మార్గాలు, విశ్వాసుల మార్గాలు, దేవుని మార్గాలు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. అయిపోవస్తుంది, తొందరగా ముగిస్తాను. హల్లెలూయా. చూడమ్మా, 4వ అధ్యాయం 19వ వాక్యం, 4:19 వచనాన్ని చదువుకున్నాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు అవసరం, క్రీస్తు యేసు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలను ఆయన తీరుస్తాడు. నీ అవసరం ఏమిటో ఆయనకి తెలుసు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీకు నీ అవసరాల గురించి నీకు తెలుసు అని భ్రమపడ్డవా? తప్పిపోయినావు. హల్లెలూయా. నీ అవసరాలు, నీ ఆలోచనలు, అసలు నీ అవసరాలు అనుకుందాం ఒక మాట. దేనికి నీ అవసరం, దేనికోసం నీ అవసరం, ఎటు పోవటానికి నీ అవసరం, ఏ మార్గంలో వెళ్తున్నావని నీకు అవసరం, ఎటు నీ ఉద్దేశం వెళ్తుందని నీ అవసరం, అసలు ఎవరమో ఏంటో ఇది ముందు అది కూడా నీకు తెలుసుకోవటం చాలా అవసరమై ఉంది. నేను ఎవరిని అయ్యా అంటే క్రీస్తు చేయబడినటువంటి మానవుని, మానవురాలు అంటే క్రీస్తు ఆయన ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తినే. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి అని చెప్పనేది మనిషికి ఇది చాలా అవసరం అన్నమాట. హల్లెలూయా.
ఇదే మరి విశ్వాసం ద్వారా ప్రతిదాన్ని గైకొనుట. హల్లెలూయా. అందుకని దేవుని పెట్టు మిక్కిలి శ్రేష్టమైనటువంటి బలి. హల్లెలూయా. ఇది నువ్వు నేర్చుకో. దేవుడు నీ ఉద్దేశమును సఫలపరుస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డరా, మన స్వచ్ఛతము నువ్వు బట్టి కాదు, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి మనం నడవాలి. శ్రేష్టమైన కాపుదల, శ్రేష్టమైన కాపుదల, శ్రేష్టమైన ధన్యత ఎప్పుడు నీ జీవితంలో ఉండదండి. ఈ నడిపింపులోకి రావాలి, ఈ పద్ధతిని నువ్వు ఇష్టపడాలి. అప్పుడు నేను దేవుడు ఇష్టపడతాను. నీవేదో ఇష్టపడితే దేవుడు అది ఇష్టపడేది కాదు. అది కలవాలి కదా. నీ ఆలోచన ఎటు పోతున్నావు, ఎటు వస్తున్నావు, ఏంటి అనేది ముందు మనం దాన్ని గ్రహించుకొని తెలుసుకొని ఆ పద్ధతుల్లో పడి మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దేవుని యొక్క ఆలోచన విధానం ఆయన చిత్తానుసారంగా మన ఆలోచన నడిపించబడి ఆయన సంతోషపరిచి ఆయన ఆనందింపజేసి శ్రేష్టమైన బలిగా మనము ఆయనకి మనం కనబడాలి. ఆ బలి యాగము ఆయనకి ఏంటంటే ఆ విధానమే ఆయనకి సంతోషమైనటువంటి బలి. అంటే నువ్వు ఇచ్చే బలి అది అన్నమాట. ఏది పడితే అది నేను బలిచ్చాను. నేను ₹1,00,000 డబ్బులు ఇచ్చాను, కానుకేసి మందిరాలు కట్టించాను, ఫ్యాన్లు ఇచ్చాను, మందిరానికి సౌండ్ సిస్టమ్ కొని పెట్టాను. ఇంకా ఏది కావాలంటే సేవకుడికి నేను ప్రతిదీ అందిస్తున్నాను. అన్నది శ్రేష్టమైన బలి కాదు. కానీ నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఇష్టాన్ని నీ హృదయంలో నుంచి పూర్తిగా నెరవేర్చుకుంటూ నడిపించబడినప్పుడే శ్రేష్టమైన బలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టే బలి ఇదే దేవుణ్ణి సంతోషపెట్టే శ్రేష్టమైనటువంటి మహా మంచి బలి. ఈ బలి యాగం మనం చేసుకోవాలి. ఆదికాండం 22వ అధ్యాయము 16-17 వాక్యం చదువుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకున్నాం. చదువు. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వాక్యం దాకా చివరి మాట. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఎనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి బాగినండి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టే మిక్కిలి శ్రేష్టమైన బలి నువ్వు ఎప్పుడైతే అర్పిస్తావో ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు ఇసుక రేణుల వలె నీ సంతానము నేను విస్తరింపజేస్తాను. మరొకసారి ఆమె సంతోషం. హల్లెలూయా. ఇదండి ఆశీర్వదించబడే మార్గం. ఏది పడితే స్తోత్రం కలిగింది, ఆనందం వేసింది కాదని అంట. నేను కూడా అంటానా ఉందని కాదని నేను అంటలేదులే. కానీ దేవునికి అంటే దేవునికి నువ్వు సంతోషపెట్టు మిక్కిలి శ్రేష్టమైన బలిగా నీవు ఉన్నావా లేదా అన్నది పరీక్షించుకున్నట్టయే ఈ యొక్క వాక్య భాగం. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ఒక చిన్న భాగాన్ని పడుకొని ముగిద్దాం. అందరం కలిసి పాడతాం. ఎవరు కూడా వెనకపడతారు.
వైరాగ్యం కలిగి వెళ్తున్నామో అదే వైరాగ్యం కలిగి మనం నడవాలి. స్తోత్రం. ఎవరున్నారని నాకెవరు అని, ఎవరున్నారని నాకెవరు అని దిగులు చెందకు, గుండె పగలకు, దిగులు చెందకు, గుండె పగలకు, ఎవరున్నారని. స్తోత్రం. ఎవరున్నారని నాకెవరు అని దిగులు చెందను, గుండె పగలను, దిగులు చెందను, గుండె పగలను. స్తోత్రమయ్యా, నీకే వందనాలు తండ్రి. నాకున్నవన్నీ నీవేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నాకున్నవన్నీ నీవేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నీ చిత్తమే నాకు నేర్పించుమయ్యా, నీ కృపలోనే నడిపించుమయ్యా. నీ చిత్తమే నాకు నేర్పించుమయ్యా, నీ కృపలోనే నడిపించుమయ్యా. ఎవరున్నారని నాకెవరు అని, ఎవరున్నారని నాకెవరు అని దిగులు చెందకు, గుండె పగలకు, దిగులు చెందకు, గుండె పగలకు. స్తోత్రం. దిగులు చెందకు, గుండె పగలకు. ఈ లోకములో నీకు ఎవరు లేరు, ఈ లోకములో నాకంటూ ఏమీ లేదు. ఏదైనా ఉన్నదంటే ఆయన అయి ఉన్నది. ఆయన చిత్తము మనము నేర్చుకొని ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. దేవుని మాటలు దీవించి మనలను ఆయనలో నడిపించు